ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్లే ఆఫ్ అర్హతకు సాధించింది. అయితే ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో సత్తా చాటిన బెంగుళూరు జట్టు ఆ తర్వాత బౌలింగ్‌లో దుమ్మురేపింది. ఈ గెలుపుతో ఆర్సీబీ 18 పాయింట్లతో ప్లే ఆఫ్ బర్త్ ఖరారు చేసుకోగా, పంజాబ్ కింగ్స్ తమ అవకాశాలను పూర్తిగా కష్టంగా మార్చేసుకుంది. ఎందుకనంటే ఇప్పుడు పంజాబ్ జట్టుకి కేవలం మిగిలింది ఒక మ్యాచ్ మాత్రమే. సో, ఆ ఒక్క మ్యాచ్ గనక గెలిచింది అన్నా కూడా 15 పాయింట్లు వస్తాయి. ఇక్కడ ఇంకా పంజాబ్ జట్టు నేరుగా ప్లే ఆఫ్‌కి వెళ్ళే అవకాశం అయితే ఆల్మోస్ట్ పోయినట్టే. ఇక ఎస్ఆర్‌హెచ్, గుజరాత్, రాజస్థాన్, చెన్నై ఇలాంటి జట్లు ఏమన్నా మరి ఏదన్నా మార్పు చేసుకుని వాళ్ళు ఓటమి పాలవుతూ ఉంటే మరి మేబీ ఏదైనా జరగచ్చేమో కానీ, ఇక బెంగుళూరు జట్టు అయితే మాత్రం కన్ఫర్మ్ పంజాబ్ జట్టు చేజేతులారా వాళ్ళకున్న అవకాశాన్ని నేలపాలు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ కూడా 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులతో అంటే ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. అయితే 73 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ ఇరగదీసేశాడసలు. ఒక మాటలో చెప్పాలి అంటే ఒక పక్కన కొన్ని వికెట్లు పడుతున్నప్పటికీ కూడా అసలు ఏ రకంగానూ కూడా తను వెనక్కి తగ్గలేదు. అయితే పడిక్కల్ 45 పరుగులు, టిమ్ డేవిడ్ 28 పరుగులు ఇలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా బ్యాటింగ్‌లో దుమ్మురేపారు. అయితే పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బరార్ 2 వికెట్లు తీయగా, యజువేంద్ర చాహల్, హర్షదీప్ సింగ్ చెరొక వికెట్ తీశారు. ఒక మాటలో చెప్పాలంటే పంజాబ్ బౌలర్లు విఫలమయ్యారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు చేసి ఓటమి పాలైంది. శశాంక్ సింగ్ 56 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించగా, ఇక షెడ్గే ఒక్కడే 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక ఆర్సీబీ బౌలర్లలో రసక్ సలాం 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీశాడు. జోష్ హజల్వుడ్, సుయాస్ శర్మ, రోమారియా షెపర్డ్ తలా ఒక వికెట్ తీశాడు. ఒక మాటలో చెప్పాలంటే పంజాబ్ జట్టు ఆఖరి వరకు చాలా పోరాడింది. కానీ బ్యాటింగ్‌లో భారీ లక్ష్యం, బౌలింగ్‌లో పేలవమైన ప్రదర్శన, వాళ్ళ హార్డ్ వర్క్‌కి కొంత లక్ అయితే కలిసి రాలేదు. కొన్ని రకాల మిస్ క్యాచ్‌లు అవ్వటము, ఇవన్నీ కూడా వాళ్ళ ఓటమిని శాసించాయన్నమాట. సో, ఈ నేపథ్యంలో ఈ ఆర్సీబీ జట్టు కన్ఫర్మ్ అయిపోగా ప్లే ఆఫ్. ఇక్కడ పంజాబ్ జట్టు మాత్రం కష్టపడాల్సిందే.